ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మొదటిగా దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం అనుగ్రహించినందుకు. సో అలాగే ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. తదుపరి మనం దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్పవాడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడైన దేవుడవు, ప్రధానుడైన తండ్రివి, మీకు స్తోత్రాలు. గడిచిన గత రాత్రంతా మమ్మల్ని కాపాడి మంచి నిద్రనిచ్చి మరొక రోజును మా జీవితానికి బేవిగా అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఇది అంతట్లో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు. గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. లేక వాక్యం ద్వారా ప్రభు మీరు మొత్తం మాట్లాడుతుండగా వినగలిగే చెవులను మాకు అనుగ్రహించము. మీకు వాక్యం వినివారు మాత్రమే ఉండి దాన్ని అనుసరించి నడుచుకోనకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టుని యాకోబు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా ఉండక వాక్యమును అనుసరించి నడుచుటకు ప్రభువా తండ్రి యొక్క వాక్యమును ప్రభువా భద్రం చేసుకున్నటకు నెమరు వేసుకున్నటకు మమ్మల్ని సిద్ధపరచము అనే విషయాలు మీ నడిపింపును కోరుతూ నీ సహాయానికి కృతజ్ఞతలు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోని ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి, ఆమేన్. సో మనం చదువుకున్నటువంటి ఈ మాట మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. దేవుడు ప్రేమ స్వరూపి. నీవు నేను మనం సేవించేటువంటి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. సో ఈరోజు మన యొక్క అంశము ప్రేమ గల దేవుడు అని. మన దేవుడు ప్రేమించేవాడు. ప్రేమకు ఆయనను మించిన వారు, ఆయనలా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మన దేవుడు ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు, ఆయన యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో అనే విషయాలను ఈరోజు మనం వింటాం. కనుక ఎవరైనా పెన్ను అలాగే నోట్స్ దగ్గర లేకపోతే దగ్గర పెట్టుకోండి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క ప్రేమను గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానము చేద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన యొక్క ప్రేమకు హద్దులు లేవు, ఆయన యొక్క ప్రేమకు కొలతలు లేవు, ఆయన యొక్క ప్రేమకు హెల్లలు లేవు. ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది, చాలా ఉన్నతమైనది. దేవుని యొక్క ప్రేమ చాలా అత్యధికమైన ప్రేమ. ఆయన ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ. సో దేవుడు అటువంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈనాడు నన్ను ఎవరు ప్రేమించడం లేదే, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదే, నాకున్నటువంటి స్థితిని బట్టి ఎవరు నన్ను ప్రేమిస్తారా అని బాధపడుతున్నారేమో. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. దేవుడి యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనది. ఈ లోకంలో మనుషుల ప్రేమను చూస్తే, మనుషులు ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే ఆ వ్యక్తికి కొన్ని ఉండాలి. ఏముండాలి? అందం ఉంటే ప్రేమిస్తారు. ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, ఆ వ్యక్తిని చాలా మంది ప్రేమిస్తారు. మరి కొంతమంది ఎవరైనా రాజకీయ నాయకుడు లేకపోతే పలుకుబడి ఉందనుకోండి, ఆ వ్యక్తిని ప్రేమిస్తారు. మరికొంతమంది ప్రేమించాలి అంటే టాలెంట్స్ ఉంటే ప్రేమిస్తారు. మరికొంతమంది ప్రేమించాలి అంటే డబ్బు ఉంటే ప్రేమిస్తారు. ఈ లోకంలో ప్రేమించాలి అంటే అర్హతలు ఉంటే ప్రేమిస్తారు. కానీ దేవుని యొక్క ప్రేమలో అటువంటివి ఏమీ లేవు. నీ దగ్గర అర్హత లేకపోయినా, అందము లేకపోయినా, టాలెంట్స్ లేకపోయినా, రాజకీయ పలుకుబడి లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఏమీ లేకపోయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమ ఉన్నతమైనది, అద్భుతమైనదని మనం వింటూ వస్తున్నాం. కనుక దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పదండి, చాలా గొప్పది, చాలా గొప్పది. లోకములో తల్లిదండ్రుల ప్రేమలో మార్పులు ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అలాగే భార్య భర్త చూపించే ప్రేమలో
చాలా మంది వివాహ రోజున తీర్మానాలు లేకపోతే ప్రమాణాలు చేస్తారు. మరణం వరకు నిన్ను విడిచిపెట్టను. నేను వ్యాధిలో, బాధలో, కష్టంలో నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణం చేస్తారు. కానీ ఎంతమంది ఆ ప్రమాణాన్ని నెరవేర్చగలుగుతున్నారు అంటే చాలా తక్కువని చెప్పాలి. భార్యాభర్తల ప్రేమలో మార్పు ఉండవచ్చు. లోకంలో ప్రేమలో చూచినప్పుడు ప్రేమలో మార్పులుంటాయి. ఒకరోజు ప్రేమ ఉంటే మరొక రోజు ఆ ప్రేమనేది ఉండదు. కానీ దేవుని యొక్క ప్రేమలో ఎటువంటి మార్పు కూడా లేదు. దేవుని ప్రేమ చాలా అద్భుతమైనది, అత్యధికమైనది. దేవుని ప్రేమ గురించి దేవుడు నాకు అనుగ్రహించిన ఒక చిన్న పాట ఏంటంటే, ఆ పాటలో ఆకాశము కంటే కూడా దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది అని రాయడం జరిగింది. ఇంకా దేవుని ప్రేమను సముద్రము కంటే కూడా ఆయన ప్రేమ లోతైనది. సముద్రాన్ని ఎవరు కొలవగలరు ఎంత లోతులో ఉందో. సో, దేవుని ప్రేమ సముద్రము కంటే కూడా లోతైనది. ఆకాశము కంటే కూడా ఉన్నతమైనది. ఇంకా దేవుని ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటి ప్రేమానిధి ఆయన. దేవుని ప్రేమలో ఆ ప్రేమ ఎలాంటిదంటే నిధి లాంటిది. నిధి లాంటిది. నిధిని ఎంత తవ్వినా కూడా అది తరగదనమాట. దేవుని ప్రేమ కూడా తరగనిది. అటువంటి ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గొప్పతనము ఎంతో ఉన్నతమైనవి. కనుక ఆ ప్రేమను బట్టి, దేవుడు నీ పట్ల చూపిస్తున్నటువంటి ఆ కనికరమును బట్టి, ఆ జాలిని బట్టి దేవుడిని మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనం చూస్తే మరొక లేఖన భాగాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా! ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించలేదు. ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. మీరు సమస్త జనముల కంటే లెక్కకు తక్కువే గదా! మీరు ఎన్నిక లేని వారే గదా! అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నా. మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో చూడండి. దేవుడు లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు లెక్కకు ఆహ్, సమస్త జనముల కంటే తక్కువే. అయినప్పటికీ దేవుడు వారిని ఎన్నుకొని, దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా మనము చూడగలం. దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎన్నికైన వ్యక్తివి. నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో, నన్నెవరు గుర్తించడం లేదే, నన్నెవరు ప్రేమించడం లేదే అని బాధపడుతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరికంటే, అన్నిటికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు దేనికి బాధపడకు నేనున్నాను అని దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ నీ పట్ల ఎంతో ఉన్నతమైనది. దేవుని ప్రేమ నీ పట్ల చాలా గొప్పది. చాలా గొప్పది. అటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆ ప్రేమను బట్టి ఆయన్ని స్తుతిస్తూ, ఆ ప్రేమను బట్టి మరింతగా మనము ధైర్యం తెచ్చుకొని, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి, నేను దేనికి బాధపడను అని జెప్పి, మనం ఆ దేవుని ప్రేమను బట్టి ఆనందించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ యొక్క లక్షణాలు, దేవుడు ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు అనేవి మనం కొన్ని విషయాలు విందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. దేవుడు ఎటువంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. తీసిన వారు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువను నీ ఎడల కృప చూపుతున్నాను. ఓకే. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏ ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అని చూస్తే శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ అండి ఇది? శాశ్వతమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ మారనిది. ఆయన ప్రేమ మారనిది. ఆయన ప్రేమ వీడనిది. వీడనిది. లోకంలో మనుషులు చూపించే ప్రేమలో మార్పు చేర్పులుంటాయి. అన్నీ బాగా ఉంటే నిన్ను ప్రేమిస్తారు. డబ్బు ఉంటే నీ చుట్టూనే ఉంటారు నీ బంధువులు. ఒకవేళ అదే లోకంలో ఒక సామెత ఉంది గదా! బెల్లం ఉంటే ఈగలు ఉంటాయన్నట్టుగా. సో, లోకంలో మనుషులు అన్నీ బాగా ఉంటే నిన్ను ప్రేమించటానికి ఇష్టపడి నీ యొద్దకొస్తారు. కానీ నీ దగ్గర ఏమీ లేకపోతే నిన్నెవ్వరు ప్రేమించరు. నీ దగ్గరికి ఎవరు రారు.
కానీ దేవుని ప్రేమ ఎలాంటిదని మనం చూస్తే ఈ ప్రేమ శాశ్వతమైనదండి. ఈ ప్రేమ చాలా ఉన్నతమైనది. ఈ ప్రేమలో మార్పులుండవు. కాలాలు మారినా కరిగిపోనిది ఆయన ప్రేమ. తరాలు మారినా మారనిది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ. అందుకని ఒక భక్తుడు ఒక పాట రాశారు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆ పాటను పాడుతున్నప్పుడు ఆ పాట విని రక్షించబడిన వారు చాలా మంది ఉన్నారండి. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ మారిపోదు. దేవుడు నీ పట్ల ఎప్పుడు ఒకే రకమైన ప్రేమను ఆ ప్రేమ ఏ ప్రేమ అని చూస్తే శాశ్వతమైన ప్రేమ. 100కు 100% దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అంతటి గొప్ప దేవుడు ఈ సర్వలోకమును తన యొక్క మాట చేత కలుగు చేసి నిన్ను తన చేతులతో తన రూపములో తన పోలికలో నిన్ను చేసుకొని ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఎందుకు మనుషుల ప్రేమ నీ మీద లేదని బాధపడుతున్నావు? నా భర్త నన్ను ప్రేమించడం లేదే, లేకపోతే నా భార్య నన్ను ప్రేమించడం లేదే, నా పిల్లలు నన్ను ప్రేమించడం లేదే, అర్థం చేసుకోవడం లేదే, లేకపోతే నా ఫ్రెండ్స్, నాతో జాబ్ చేసేవాళ్ళు నన్ను ఎప్పుడు అపార్థమే చేసుకుంటున్నారు అని బాధపడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, అందరిని నా అపార్థం చేసుకోవచ్చేమో, అందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, కానీ నా దృష్టిలో నువ్వు అత్యంత విలువైన వ్యక్తివి. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నా ప్రేమను 100కు 100% నీకు అందిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడండి. కనుక దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. అటువంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా దేవుని ప్రేమ ఎలాంటిది అని మనం చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి తీసిన వారు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఓకే. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఓకే. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా దేవుని ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. రెండోది దేవుడు ఏ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే మహాప్రేమను నీ పట్ల చూపించి నీ కొరకు ఆయన ప్రాణమే ఇచ్చాడండి. ఈ లోకంలో ప్రేమిస్తారు. ప్రేమించిన వారు లేకపోతే ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ప్రేమిస్తున్న తర్వాత ఇష్టపడిన తర్వాత ఇద్దరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. గిఫ్ట్లు. సో నువ్వంటే నాకు ఇష్టమని క్రియారూపంలో దాన్ని తెలియచేస్తారు. యేసయ్య నిన్ను నన్ను ఎంత ప్రేమించాడు అంటే మహాప్రేమను ఆయన నీ పట్ల చూపించి నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ అండి దేవుని ప్రేమ. నువ్వు లోకంలో ఉండగా, పాపములో ఉండగా, నేను మన పాపములను బట్టి నశించి నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉండగా దేవుడు తన మహాప్రేమను నీ పట్ల చూపించి ఆ పరలోక మహిమను, ఆ ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నా స్థానమును తీసుకొని ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు బలైపోయాడు. ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. లోకంలో ఎవ్వరు కూడా మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడరు, కానీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. తన మహాప్రేమను నీ పట్ల చూపించి నీ స్థానంను ఆయన తీసుకొని నీ కొరకు ఆ శిలువలో బలైపోయాడు. నా కుమార్తె, నా కుమారుడు ఆ శిక్షను భరించలేరు అని దేవుడే ఆ శిక్షను భరించాడు. దేవుడే ఆ ఉన్నతమైనటువంటి ఆ ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని మోయలేని ఆ భారమైన శిలువను మోసి ఆఖరి రక్తబొట్టు వరకు కాచి నీ కొరకు నా కొరకు తన స్వరూపాన్ని కోల్పోయి ఆయన శిలువలో కాచినటువంటి రక్తము చేత మనం రక్షించుకొని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఆయన యొక్క మహాప్రేమను బట్టి ఆయన మనం స్తుతిస్తూ ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇది రెండవదండి. దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదంటే మహాప్రేమ. అలాగే దేవుని ప్రేమ యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దేవుని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడని మనం చూస్తే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఓకే. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రేమ మనను ఏం చేస్తూ వచ్చిందంటే ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చింది.
ఏంటి దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఆయన మనను విమోచించాడు. విమోచించడం మాత్రమే కాదు, ఆయన మనల్ని ఎత్తుకుంటూ, మోసుకుంటూ ఉన్న దేవుడై ఉన్నాడు. ఎత్తుకుంటున్న దేవుడండి మన దేవుడు. మనము చిన్న పిల్లలైన వారిని ఎక్కడికి వెళ్తున్న వారిని ఏం చేస్తాం? ఎత్తుకుంటాం. వారిని చాలా జాగ్రత్తగా చూస్తాం. వారి మీదే దృష్టి పెడతాం ఎక్కడికి వెళ్ళినా. వారి చేయి పట్టుకొని నడిపిస్తాం. వారిని ఎత్తుకోవడానికి విసుక్కం. ఎందుకంటే వారు చిన్న పిల్లలు. వారిని ఎప్పుడు భుజాల మీద వెత్తుకొని వారిని లాలిస్తూ ఉంటాం. సో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనను ఆయన ఎత్తుకొని మోస్తూ ఉన్న దేవుడు. ఎత్తుకొని మోస్తూ ఉన్న దేవుడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నీవు ఉన్న ప్రతి పరిస్థితిలో నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నాకెవరు లేరే, నేనున్న ఈ పరిస్థితిలో నన్ను ఓదార్చేవారు లేరే అని. కానీ దేవుడు ఆ పరిస్థితిలో నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు ఎన్నటికి మర్చిపోవద్దు. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన నీతో పాటు ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన బాధపడుతూ ఉన్నాడు. నీవు వేదనలో ఉంటే ఆయన కూడా నీతో పాటు వేదన పడుతున్నాడు. దేవుడు కూడా భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఒక మనిషిగా ఆయన మనిషి పడే ప్రతి బాధను ఆయన ఎరిగిన దేవుడు అనుభవపూర్వకంగా. మన దేవుడు ఆయన మనల్ని ఎత్తుకుంటూ ఉన్న దేవుడు. అందుకే సముద్ర తీరంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఇద్దరు యేసుక్రీస్తు దేవుడును ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ విశ్వాసికి దర్శనంలో కనబడుతుందంట. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు అడుగులు ముందు కనిపించాయి. ఆ విశ్వాసికి అక్కడక్కడ 2 అడుగులు కనపడుతూ వచ్చాయి. కాసేపటికి చూస్తే ఒక్క జత అడుగులు మాత్రమే కనిపించాయట. అప్పుడు అతనికి ఆశ్చర్యం వేసి ప్రభువుని అడిగాడు, ప్రభువా, ఆ ఒంటరి అడుగులు నావేనా అని అడిగాడట. అడిగినప్పుడు, అప్పుడే నన్ను చేయి విడిచిపెట్టావా అని దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడట, లేదు కుమారుడా, ఆ ఒంటరి అడుగులు నావి. నీవు శ్రమలో ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు, నీవు అడుగు వేయలేని స్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని మోస్తూ ఉన్నాను కుమారుడా. అందుకే ఆ నడుస్తున్నటువంటి అడుగులు నీవి కావు, అవి నావి అని చెప్పాడట దేవుడు. చూడండి, మన దేవుడు మనను ఎత్తుకుంటూ ఉన్నాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, శ్రమలో, వేదనలో ఉన్నప్పుడు, నా కుమార్తె, నా కుమారుడు ఆ బాధను భరించలేరు అని దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఎత్తుకుంటూ నువ్వున్న ప్రతి పరిస్థితిలో ఆయన నీకు సహాయం చేస్తూ ఉన్న శక్తిమంతుడు. కనుక దేవుని ప్రేమ ఎలాంటిదని చూస్తే ఎత్తుకుంటూ ఆయనను మోస్తూ ఉన్న దేవుడు. దేవునికి నువ్వంటే ఎంత ప్రేమో చూడండి. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. సో, ఆ గొప్ప ప్రేమను బట్టి దేవుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అలాగే మరొక మాటను మనం చూస్తే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు ఆనందించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఓకే. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రేమ ఎలాంటిదని మనం చూస్తే ఆయన నిన్ను రక్షించి బహుగా నిన్ను బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ బహు ఆనందముతో ఆయన యందు సంతోషిస్తూ ఉన్న దేవుడండి. నిన్ను రక్షించడం మాత్రమే కాదు, దేవుడు నిన్ను బట్టి బహుగా ఆనందపడుతున్నాడు. బహుగా ఆనందపడుతున్నాడు. మనకందరికి పిల్లలు ఉన్నారు. పిల్లల్ని బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషిస్తూనే ఉంటాం. పిల్లల్ని బట్టి ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉంటాం. వారి యొక్క మాటలను బట్టి ఆనందపడుతూ ఉంటాం. వారు చేసే పనులను బట్టి ఆనందపడుతూ ఉంటాం. వారు ఒకవేళ స్కూల్కి వెళ్ళి స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళని బట్టి ఆనందపడుతుంటాం. సో, నీకున్న పిల్లలను బట్టి ఎప్పుడు కూడా నువ్వు ఆనందిస్తూనే ఉంటావు. అలాగే దేవుడు కూడా నిన్ను బట్టి బహుగా ఆనందిస్తున్నాడు. నీవు దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, నువ్వు వాక్యం చదువుకుంటూ ఉంటే, దేవుని సన్నిధికి నువ్వు వెళ్తూ ఉంటే, ప్రభు నిన్ను బట్టి నీ నీ యొక్క ప్రవర్తనను బట్టి ఆయన బహుగా ఆనందిస్తూ ఉన్న దేవుడండి. బహుగా ఆనందిస్తూ ఉన్న ప్రేమ ఆయన ప్రేమ. ఆ ప్రేమను బట్టి దేవుని మనం ఆరాధించవలసిన వారమై. అలాగే మరొక మాటను మనం చూస్తే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం.
మనము దేవుని ప్రేమించుతమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ఓకే. అలాగే మనం జూస్తే 19వ వచనం. మొదటి యోహాను ఆయన పత్రిక మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. మొదట మనల్ని ప్రేమించింది ఎవరు అంటే ఆయనే. ఆయనే నిన్ను ప్రేమించాడు. ఆయనే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మొదటిగా నిన్ను ప్రేమించింది ఎవరు అంటే ఆయనే. మనం ఆయన ప్రేమించలేదు. ఆయన మనం వెతకలేదు. ఆయనే వెతికి, ఆయనే మొదటిగా నిన్ను ప్రేమించాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడే నా కుమారుడు, నా కుమార్తె వారున్న స్థితిలో వారిని నేను ప్రేమిస్తున్నాను. వారి ప్రేమ నాకు తెలియచేయాలి అని ఆ పరలోకమునే విడిచి ఈ లోకానికి వచ్చి మొదటిగా నిన్ను నన్ను ఆయన ప్రేమించాడండి. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనదో. దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో కదా! దేవుని ప్రేమను మనము ఎంతగా ఆయన ప్రేమను బట్టి ఆయన్ని ఆరాధించిన ఆయన రుణమును తీర్చాడు. మొదటిగా నిన్ను ప్రేమించింది ఆయనే. ఆయన. ఆయన మనం ప్రేమించలేదు. ఆయన మనం ఎరగలేదు. కానీ ఆయనే ఎరిగి, ఆయనే మనల్ని ప్రేమించి, ఆయన మనల్ని రక్షించుకున్నాడు గనుక, ఆయన మనం ఆరాధించవలసిన వారమై, ఆయన మనం ఘనపరచవలసిన వారమై, ఆయన కీర్తించవలసిన వారమై ఉన్నాం. ఇంకా దేవుని ప్రేమ ఎలాంటిదని మనం చూస్తే సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఓకే. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే దోషములన్నిటినీ కప్పిన ప్రేమ. దేవుని ప్రేమ మన దోషములను కప్పేశాడండి ఆయన మనల్ని ప్రేమించి. నీవు నేను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేదు. పచ్చిపుండ్లే, గాయములే, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు నేను ఘోరమైన పాపులమై ఉండగా, పాపముల చేత మనం నశించి నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండగా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడంటే మన దోషములన్నిటినీ కప్పివేశాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దోషములను క్షమించి మన దోషములన్నిటినీ కప్పివేశాడు. ఎలా కప్పివేశాడని మనం చూస్తే నిజంగా దేవుడు మన దోషముల పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచాడని వాక్యం చెప్తుంది. ఇంకా ఆయన సముద్రం యొక్క అగాధములో వాటిని పడవేశాడని చెప్తుంది వాక్యం. దేవుడు మన పాపములను క్షమించి, మన దోషములను క్షమించి వాటిని పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరపరిచాడు. సముద్రం యొక్క అగాధములో మన దోషములను ఆయన ఏం చేశాడు? పడవేశాడు. మనుషులు ఒక తప్పు చేస్తే లేకపోతే ఒక మాట అంటే జీవిత కాలం వల్ల గుర్తుపెట్టుకొని నన్ను ఈ మాట అంటావా అని చెప్పి ఎప్పుడు కూడా మన ఆ మాట అన్న వ్యక్తి ఎదురు చూడడంతోనే కనబడడంతోనే మనం అన్న ఆ మాటనే గుర్తుపెట్టుకుంటాం. నన్ను ఈ మాట అనింది అని చెప్పి తొందరగా ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడం. ఆ వ్యక్తితో దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం. కానీ ఎంత పాపులమైనప్పటికీ దేవునికి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేశాం. దేవుణ్ణి ఎంతో బాధ పెట్టాం. దేవుణ్ణి ఎంతో దుఃఖపెట్టాం. దేవుణ్ణి ఆయాసం కలిగించే పనులు ఎన్నో చేశాం. ఆయన వాటన్నిటిని ప్రభు క్షమించి మన దోషములన్నిటినీ ఆయన కప్పివేశాడండి. దేవుని ప్రేమ దోషములను కప్పిన ప్రేమ. ఆయన ఇంకెన్నిటికీ వాటిని జ్ఞాపకం చేసుకోనను అని చెప్పాడండి. ఎంత గొప్ప ప్రేమో చూడండి. దోషములను కప్పిన ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో. కనుక ఆ ప్రేమను బట్టి మనం దేవునిని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఇంకా దేవుని ప్రేమ ఎలాంటిదని మనం చూస్తే దేవుని ప్రేమ ఆయన మన కొరకు అప్పగించుకున్నాడండి. ఆయన ప్రేమను మన పట్ల చూపించి మన కొరకు తను తానే అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో ఆ మాట ఉంది. ఆయన మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఇంకా దేవుని ప్రేమ ఎలాంటిదని మనం చూస్తే దేవుని ప్రేమ సమాధానమును కలిగించే ప్రేమ. ఆయన ప్రేమ చేత మనకు సమాధానమునిచ్చాడు. మనం దేవునికి దూరం అయిపోయాం. దేవుడు తినవద్దన్న పండు తిని ఆదాము హవ్వ దేవుడికి దూరమైన స్థితిలో ఉండగా ఆదాము సంతతి ద్వారా వచ్చిన మనందరం కూడా దేవునికి దూరమైపోయాం. మన పాపములను బట్టి దేవునికి దూరమైపోయిన స్థితిలో ఉండగా దేవునికి మనిషికి మధ్య సమాధానం లేదు. అయితే దేవుడే తిరిగి ఆ సమాధానమును మనకు అనుగ్రహించట కొరకు ఆయనే పరలోక మహిమను వీడి ఈ లోకానికి వచ్చి దూరమైపోయినటువంటి మనలను తిరిగి ఆయన మనల్ని ఏం చేశాడని చూస్తే సమాధానమును
కలిగించాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ ఈ మాట ఉందండి. దూరస్థులమైన మనను ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. సమాధానమునిచ్చాడండి ఆయన మనకు. సమాధానమును అనుగ్రహించాడు. కనుక ఆయన అనుగ్రహించినటువంటి ఆ సమాధానమును బట్టి ఆయన మనం ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. అలాగే మన కొరకు ఆయన తన ప్రాణమునే పెట్టాడు. ఇంకా మనకు దూరస్థులమైన మనకు సమాధానం ఆయన కలిగించాడు. కనుక ప్రేమను బట్టి మనం ఆయన ఘనపరచవలసిన వారమే ఉన్నాం. ఇంకా మనకి ఆయన ప్రేమించి మనకేమిచ్చాడని మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట ఉన్నది. ఆల్రెడీ అందరికీ కంఠిస్తున్నాం అయినటువంటి వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించి మనకేమిచ్చాడంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. మనుషులుగా మనం జీవము లేని వారం, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం, నీటి మీద తేలాడే బుడగలాంటి వారం. ఈ జీవితము కొద్ది కాలమే. ఈ జీవితం చాలా అల్పమైనది, స్వల్పమైనది. ఈ లోకాన్ని విడిచిన వెంటనే ఈ శరీరము 2-3 రోజులకి కులిపోతుంది. ఈ శరీరంలో ఏమాత్రం కూడా విలువ అనేది లేదు. కానీ దేవుడు నన్ను ప్రేమించి రక్షించుకొని ఆయన తన బిడ్డలుగా చేసుకొని దేవుడు మనకు నిత్యమైన జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరూ నిత్యము యుగ యుగములు ఆయనతో కూడా జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించనై ఉన్నాడు. నిత్య జీవమును అనుగ్రహించిన ప్రేమ అండి ఆయన ప్రేమ. ఆయన ఈ లోకానికి రాకపోయి ఉంటే ఈ నిత్య జీవం మనకు ఉండేది కాదు. క్రైస్తవులమైన మనందరికీ ఉన్న ఒక నిరీక్షణ ఏమిటి అంటే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిన వెంటనే ప్రభువుతో పాటు ఉండడానికి పరలోకానికి వెళ్తాం. అక్కడ యుగాలు ఆయనతో జీవిస్తామని ఒక నిరీక్షణ కలిగి లోకంలో బ్రతుకుతున్నాం. దేవుని ప్రేమ మనకు నిత్య జీవమును అనుగ్రహించిన ప్రేమ. ఇక దేవుని ప్రేమ ఎలాంటిదని మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా దేవుని ప్రేమను గురించి ఉందండి. అక్కడ ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘకాలము సహిస్తూ ఉన్న ప్రేమ. లోకంలో మనుషులు 1-2 సార్లు సహిస్తారు. ఎంతకాలం సహించాలండి? మా అత్తయ్య ఊరక నన్ను అన్నమాటే అంటూ ఉంటే ఎంతకాలం సహించాలి, నేను కూడా మనిషినే కదా అని అంటూ ఉంటాం కదా. కానీ దేవుడు అలా అనేవాడు కాదు. నువ్వు దేవుని మాట వినకపోయినా, నువ్వు ప్రార్థించకపోయినా, లేకపోతే నువ్వు దేవునిని అనేక సార్లు బాధ పెట్టినప్పటికీ ప్రభు నిన్ను దీర్ఘకాలం సహిస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమ దీర్ఘకాలం నిన్ను సహిస్తూ ఉన్న ప్రేమ. దేవుని ప్రేమ ఆ దేవుడు నీ పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని ప్రేమ దీర్ఘకాలం నిన్ను సహిస్తూ ఉంది. కాలాలు మారినా ఆయన ప్రేమ మారదు కదా అని ఒక పాట ఉంది. దేవుడు ప్రేమ దీర్ఘకాలం నిన్ను సహిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సహనం కలిగిన ప్రేమ అండి ఆయనది. ఇంకా దేవుని ప్రేమ దయ చూపిస్తున్నాడు. దేవుడు నీ పట్ల తన దయను చూపిస్తున్నాడు. దయ మనుషులు చూపించే ప్రేమలో దయలు చాలా తక్కువ ఉంటాయి. లోపల హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ప్రేమతో నటిస్తున్న మనుషుల్ని ఈనాడు సమాజంలో చూస్తున్నాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ నీ పట్ల ఎప్పుడు కూడా ఆయన దయ చూపిస్తూనే ఉన్నాడు. ఇంకా దేవుని ప్రేమలో మత్సరం లేదండి. దేవుని ప్రేమ ఢమ్మముగా ప్రవర్తించదు. అమర్యాదగా నడవని ప్రేమ ఆయనది. దేవుని ప్రేమ ఉప్పొంగనిది. దేవుని ప్రేమ స్వప్రయోజనం కోరుకోనని ప్రేమ. మనుషులు ప్రేమిస్తున్నారంటే మన దగ్గర ఏదో ఆశించి ప్రేమిస్తున్నారు. కానీ దేవుని ప్రేమలో మన దగ్గర ఏమి ఆశించి ఆయన ప్రేమించడం లే. నీ దగ్గర ఏమి లేకపోయినప్పటికీ ఆయనని ప్రేమిస్తున్నాడు. ఆయన స్వప్రయోజనం అన్నిటికీ కోరుకోవట్లా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే త్వరగా కోపపడని ప్రేమ. ఆయన కోపగించుకునేవాడు కాదు. ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమ ఇంకెలాంటిదంటే అపకారమును మనసులో ఉంచుకోనని ప్రేమ. దేవుడు వెంటనే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసి ప్రభువా నన్ను క్షమించు, లేక ప్రభువా నన్ను మన్నించు అంటే వెంటనే ఆయన తన మనసులో అపకారం ఉంచుకొనక నిన్ను ప్రేమించి క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు.
ఇంకా దేవుని ప్రేమ అన్నిటిని కప్పే ప్రేమ. అన్నిటిని కప్పే ప్రేమ. దేవుని ప్రేమ అన్నిటిని నమ్మే ప్రేమ. దేవుని ప్రేమ అన్నిటిని ఓర్చుకునే ప్రేమ. దేవుని ప్రేమ ఎన్నటికి నశించిపోని మార్పు లేని ప్రేమ అండి. ఇంత గొప్ప ప్రేమతో దేవుడిని ప్రేమిస్తుంటే మనుషులు నన్ను ప్రేమించడం లేదే, ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదే అని ఎందుకు బాధపడతామండి? దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. అటువంటి గొప్ప ప్రేమతో దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో అర్థమవుతూ వచ్చింది కదా. అటువంటి శక్తివంతమైన ప్రేమతో, గొప్ప ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉండగా దేనికి కృంగిపోవలసిన పని లేదు. దేవుని ప్రేమ గురించి చెప్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఒక చరణాన్ని ఆ పాట నేను పాడతాను. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నేను కోరుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. నేను కోరుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, ఇలాంటి స్నేహితుడు. నిజమే అండి, యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నన్ను ప్రేమించేవారు లేరు అని. కానీ దేవుడు నిన్ను అత్యధికమైనటువంటి ప్రేమతో, గొప్ప ప్రేమతో, ఉన్నతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు ప్రాణమే ఇచ్చాడు. ప్రాణం ఇచ్చిన ఆయన ఇంకేమైనా నీకు ఇవ్వడానికి వెనుకాడేవాడు కాదు. కనుక నీ ప్రతి పరిస్థితిలో అటువంటి గొప్ప ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ఆయన ప్రేమను బట్టి ఆనందిస్తూ, ఆరాధిస్తూ, మనకు అవసరమైన ప్రతి ఈవిని ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగి పొందుకొనవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే ఆయన దగ్గర ఏది మనకు కొదువలేదు, సమస్తం ఆయన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. కనుక అటువంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్న యేసయ్య నీకు ఏది ఇవ్వడానికి ఆయన వెనుకాడేవాడు కాడు. కనుక నీ ప్రతి అవసరం ప్రభువుకు తెలియచేసినప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ ప్రార్థనలను ఆలకించి ఉన్నతమైన రీతిలో ఆయన నీకు జవాబును అనుగ్రహించేవాడే ఉన్నాడు. కనుక దేవుని యొక్క ప్రేమ లక్షణాలు, దేవుడు ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు అనేది ఇప్పటి వరకు మనం వింటూ వచ్చాం. అయితే మరి దేవుడు అంత ప్రేమతో మనల్ని ప్రేమించాడు కదా, మరి నీవు దేవుని కొరకు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అని మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం. దేవుడిని అంత ప్రేమించాడు. దేవుని మనం ప్రేమించాలి. సో దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఒక మాటను చదువుదాం. ద్వితీయోపదేశ కాండము నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఓకే, దేవుడు ఇంతగా నిన్ను ప్రేమించాడు. ఆయన నీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయనను కూడా నువ్వు ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఎట్లా ప్రేమించాలి అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ఆత్మతో, ఇంకా పూర్ణ శక్తితో దేవుడిని నీవు ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయంలో పరిపూర్ణంగా దేవునికే స్థానమునివ్వాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ ఆత్మతో ప్రభువుని మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమించాలి.
నీకున్న శక్తి, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ప్రేమించాలి. అలా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలని దేవుని కోరిక. ఎందుకంటే దేవుడు కూడా నిన్ను అలా ప్రేమించాడు కదా! ప్రేమించి నీ కొరకు ప్రాణమే ఇచ్చాడు. దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుని యొక్క ప్రేమ లక్షణాలు ఎలాంటివో మనం ఇప్పటివరకు విన్నాం. అటువంటి గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్న ఆయన నీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడంటే, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో నీవు దేవుణ్ణి ప్రేమించాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క అభిలాష అయి ఉన్నది. అభిలాష అయి ఉన్నది. కనుక దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించాలి. మరొక మాటను మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనాన్ని తీసిన వారు చదవండి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములనన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ఓకే. మనం చదువుకున్నటువంటి మాటలో మనము దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఇంకా దేవునిని మనం ఏం చేయాలంటే మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుచు, దేవునిని ప్రేమించినప్పుడు ఆయన మార్గములో ఖచ్చితంగా నడుస్తామండి. దేవునిని ప్రేమించినప్పుడు ఆయనను హత్తుకొని ఉంటాం. ఆయనని విడిచిపెట్టాం. ఎక్కడికి వెళ్ళినా ఆయనను హత్తుకొని ఉంటాం. దేవునిని ప్రేమించుట అనగా దేవుని యొక్క వాక్యమును గైకొనడమే. వాక్యంలో దేవుడు ప్రతిదీ మనకు రాసి పెట్టాడు, రాసి ఉంచాడు. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఈ సమాజంలో దేవుని కొరకు ఎలా బ్రతకాలో, దేవుని వాక్యంలో ప్రతిదీ దేవుడు మనకు రాసి ఉంచాడు. కనుక దేవుని ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని గైకొనడమే. దేవునిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే. దేవునిని ప్రేమించడము అంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడవడమే. దేవునిని ప్రేమించడం అంటే మనం చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3:17. ఈ లోకపు జీవనోపాధి గల వారయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ఓకే. దేవుని ప్రేమను మనము చూపించాలి అంటే, దేవుని మనం ప్రేమిస్తున్నాము అనడానికి ఒక నిదర్శనం ఏమిటంటే, లేమిలో ఉన్నవారి ఎడల కనికరం చూపాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు పిలిచి ఒక్కొక్కరికి బహుమతులు ఇస్తూ ఉంటే, ప్రభువా నేనిప్పుడు ఈ ఈ మంచి పనులు చేశాను, నాకు ఇంత ఉన్నతమైన బహుమతులు రావడానికి నేనేం చేశాను ప్రభు అనంటే, దేవుడు అంటాడు, ఇదిగో ఈ భేదవాణిని ఆదుకొని అతనికి సహాయం చేశావు కదా, అతనికి సహాయం చేస్తే నాకు చేసినట్టే అంటాడు. అతను ఆకలి కొనినప్పుడు ఆహారం పెట్టావు, అతడు వస్త్రము లేక ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చావు, అతనికి నువ్వు చేసితే నాకు చేసినట్టే అని దేవుడు చెప్పి బహుమతులను, ఉన్నతమైన బహుమతులను ఇస్తాడు. అంటే లేమిలో ఉన్నవారి ఎడల కనికరం చూపించాలి. అదే దేవునిని ప్రేమించడం అంటే. దేవునిని ప్రేమించేవారు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్న వ్యక్తిగా ఉంటే దేవుని వాక్యాన్ని గైకొంటావు, దేవుని ఆజ్ఞలను గైకొంటావు. ఇంకా లేమిలో ఉన్న వారి ఎడల కనికరమును చూపిస్తావు, కనికరమును చూపిస్తావు. ఇది దేవుడు కోరుకుంటున్నాడని నీ నుండి. ఇంకా ఇతరులను ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి, దేవునిని ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో దేవుడు ముఖ్యంగా 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిటి అంటే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి అని. అలాగే 2వ మాట ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ ఒక్క మాటలోని సంపూర్ణమై ఉన్నది. మనం చూస్తే లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనం. లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను.
ఓకే. చాలు. మనము దేవుని ప్రేమను గురించి ధ్యానం చేసుకుంటూ, దేవుడు ఎటువంటి ప్రేమతో ప్రేమించాడో, ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని వింటూ వచ్చాం. అంత ప్రేమతో ప్రేమించిన దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడనే విషయాలు కూడా విన్నాము. అలాగే ఇతరులను కూడా దేవుడు మనం ప్రేమించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎలా ప్రేమించాలి అంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావో, నీ శరీరానికి ఆకలైతే కాసేపు కూడా తట్టుకోలేవు గదా! గాయమైతే ఎంత స్మూర్త్‌గా డీల్ చేసుకుంటావు నీ శరీరాన్ని. సో, దేవుడు చెప్తున్నాడు. నీవు నీ శరీరాన్ని ఎలా చూసుకుంటావు, నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో, నీ పొరుగు వారిని కూడా అలా ప్రేమించాలి. అలా నువ్వు ప్రేమించాలని దేవుని కోరిక. దేవుని ఆశ. దేవుని ఆశ. దేవుని బిడ్డలమైనటువంటి నీవు ఇతరులను నువ్వు ప్రేమించే విషయంలో ఎలా ఉన్నావు? వారు బాధలో ఉంటే వారిని ఆదరిస్తున్నావా? వారు దుఃఖంలో ఉంటే వారిని ధైర్యపరుస్తున్నావా? వారు వేదనతో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్లి పురికొల్పుతున్నావా? ఈనాడు ఎవరికి వారు యమునా తీరన్నట్టుగా నేను బావుంటే చాలు. నా హెల్త్ బావుంటే చాలు. ఇతరులను వారి సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆదరించేవారు కరువైపోయారు. ఈనాడు చాలా మంది రక్షించబడి ఒకే శరీరంలో, ఒకే రక్తంలో పాలు పంపులు పొందుతూ విశ్వాసులుగా కొనసాగుతూ కూడా ఎవరు కూడా ఈనాడు సంఘములో ఉన్న వారిని పట్టించుకోవడం లేదు. ఆది సంఘములో ఉన్నవారు వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వచ్చారని మనం విన్నాం ఇంతకుముందు మెసేజ్‌ల్లో. వారు బాధలో ఉన్నప్పుడు ఒకరినొకరు పురికొల్పుకున్నారు, ఆదరించుకున్నారు. కానీ మరి ప్రభు చెప్తున్నాడు ఈ రోజున సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి ఎడల, సంఘములోనే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించాలి. నీ దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే నీ పొరుగు వారిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమించే విషయంలో నువ్వెలా ఉన్నావు? ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమను వారి పట్ల చూపించగలుగుతున్నావా? మనుషులను ప్రేమించడం చాలా కష్టమైన పని గదా! ఇంకా దేవుడు చెప్తున్నాడు మీ శత్రువులను ప్రేమించండి అని. మనుషులను ప్రేమించడమే కష్టమైతే ఇంక శత్రువులను ఎక్కడ ప్రేమిస్తాం? కానీ ఒకసారి దేవుడి మాటను మనం పాటిస్తే ఎంత గొప్ప దీవెన ఉంటదో గదండీ! శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తుంది. 2 దినాల క్రితము వినుకొండలో ఉన్నటువంటి మా సంఘ విశ్వాసి ఫోన్ చేసింది మాకు. ఎప్పుడు అన్నయ్య వాక్యం చెప్తున్నప్పుడు పాస్టర్ గారు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని చెప్పారట. దేవుని ప్రేమ గురించి చెప్తూ, దేవుని ప్రేమ ఎంత గొప్పది, మనం కూడా ఎదుటివారి ఎడల ఆ ప్రేమను చూపిస్తే ఎట్లాంటి వ్యక్తులైనా సరే మార్చబడతారు అని. ఆ మాటలు వినింది గాని దాన్ని పాటించడం కొంచెం కష్టమైంది. వాళ్ళ ఇంట్లో అత్తయ్య, ఆడపడుచున్నారు. బాగా అక్కని ఇబ్బంది పెడుతుంటారు. ఎప్పుడు కూడా మాటల చేత. చాలా ఇబ్బందికి, వేదనకి గురి చేస్తూ ఉంటారు. గాయపరిచే మాటలు అంటూ ఉంటారు. ఇక ఆమె ఏం చేయాలి? రోజు ఈ ఇబ్బందిని ఎలా? నా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా నాకు ఇంకా అత్త బాధ, ఆడపడుచు బాధ తగ్గిపోలేదే. ఇంకెంతకాలం భరించాలని బాధపడుతూ ఉండేది రోజు. కానీ దేవుని ప్రేమను వారి పట్ల ఒకసారి చూపిద్దామని ఒక ఆలోచన కలిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గర కూర్చొని, వాళ్ళకి తలకు చక్కగా నూనె పెట్టి, తలంతా మసాజ్ చేసి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం ఆరంభించింది. చూడండి, అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళ విషయంలో కేర్ తీసుకుందో, వాళ్ళ మనసు మారిపోయింది. ఆ రోజు ఫోన్ చేసి చెప్తుంది, అన్నా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేసిన తర్వాత నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక నుండి వారి విషయంలో ఎప్పుడు కూడా నేను బాధపడను. ప్రేమ చేతనే వారిని నేను జయిస్తాను. వారి దగ్గర నుండి వారు ఎక్కువగా ప్రేమించాలని ఈ రోజు నేను నేర్చుకున్నానన్నా. వాళ్ళని ప్రతి విషయంలో కేర్ తీసుకుంటాను. అలా కేర్ తీసుకొని అత్యధికమైన ప్రేమను వారి పట్ల నేను చూపిస్తాను. ఈ రోజు నాకు అర్థమైంది వారిని ప్రేమించడంలో ఉన్న ఆనందం అని. సో, దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, ఇతరులను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని వాక్యం చెప్తుంది కదా! అలా ప్రేమించాలి. ఇంకా శత్రువులను ప్రేమించాలి. శత్రువులను, క్రీస్తుకు వ్యతిరేకులుగా ఉన్న వారిని ప్రేమించాలి. నాడు క్రీస్తుకు వ్యతిరేకులు సమాజంలో చాలా మంది ఉన్నారు.
వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలి. భయంకరమైనటువంటి ప్రస్తుత దినాలు రాబోయే రోజుల్లో క్రైస్తవులపై తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి. వారిని ప్రేమించి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది కనుక శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరులను ప్రేమించాలి అనేటువంటి రెఫరెన్స్ కొన్ని ఉన్నాయి. నోట్ చేసుకోగలిగిన వారు చేసుకోనండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44 వచనాలలో అక్కడ ఈ మాట ఉంది. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయము 34 వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34 వచనం. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయము 14 వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనే ఒక్క మాటలోనే సంపూర్ణమై ఉన్నది గనుక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడము నేర్చుకోవాలి. దేవుడిచ్చిన ఈ మాటను మనం ఖచ్చితంగా పాటించవలసిన వారమై ఉన్నాం. అలాగే మరొక మాటను మనం చూస్తే దేవుని యొక్క ప్రేమను ఇతరుల పట్ల మనం ఏ విధంగా చూపించాలి, దేవుని ప్రేమను ఇతరుల పట్ల ఏ విధంగా చూపించాలి అని మనం చూస్తే రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. తీసిన వారు చదవండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. దేవుని ప్రేమను ఇతరుల పట్ల ఏ విధంగా మనం చూపించాలి అంటే నిష్కపటమైనదే ఉండాలట. మన ప్రేమ కలంకం లేనిదిగా, లేకపోతే కపటం లేనిదిగా ఉండాలి. ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. లోపల ఒకటి పెట్టుకొని లోపల హృదయంలో సనుగుతూ గొనుగుతూ ప్రేమించకూడదు. నిష్కపటమైనదే. దేవుడు నిన్ను ఏ ప్రేమతో అయితే ప్రేమించాడో అదే ప్రేమను నీవు ఇతరుల పట్ల చూపించాలి. ఇంకా దేవుని ప్రేమను ఏ విధంగా మనం చూపించాలని చూస్తే మరొక రెఫరెన్స్ రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. తీసిన వారు. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము కలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. దేవుని ప్రేమ ఇతరుల పట్ల నువ్వు ఏ విధంగా చూపించాలంటే అనురాగం గలవారే ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో అనురాగం, ఆప్యాయత కలిగి నువ్వు వారిని ప్రేమించాలి. అనురాగముతో కూడిన ప్రేమ. అటువంటి ప్రేమతో నువ్వు ఇతరులను ప్రేమించాలని దేవుని వాక్యము చెప్తుంది. ఇంకా ఎలాంటి ప్రేమ కలిగి నువ్వు ఉండాలి అంటే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుండి 24వ వచనం వరకు ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ మాటలో మన ప్రేమ యథార్థమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇతరుల పట్ల యథార్థమైన ప్రేమ. యథార్థంతో ఇతరులను మనం ప్రేమించాలని దేవుని వాక్యము చెప్తుంది. అలాగే మనం చూస్తే దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉంది. హెబ్రీ పత్రిక
13వ అధ్యాయము 1వ వచనం తీసిన వారు చదవండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆదిత్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుకకి దేవదూతలకు ఆదిత్యం ఇచ్చిరి. ఓకే. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి. నువ్వు ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ ప్రేమ నిలవరముగా ఉంటుంది. అలాగే నువ్వు వారిని ప్రేమించి వారికి ఏం చేస్తావంటే ఆతిథ్యం ఇస్తావు. చాలా మంది మన గృహాలకు ఎవరైనా వస్తే ఆతిథ్యం ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారండి. ఏముందిలే అన్నట్టు ఉంటారు. కూర్చోండి అని తొందరగా కుర్చీ వేయడానికి కొంతమంది ఇష్టపడరు. నువ్వు నిజంగా ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉంటే వారిని గౌరవిస్తావు, వారిని ప్రేమించి వారికి ఆతిథ్యాన్ని ఇస్తావు. ఆతిథ్యం ఇచ్చే షేర దేవుని యొక్క ప్రేమను పొందుకుంది. దేవుడే చెప్పాలనుకున్నటువంటి ఆ మాటలను ఆమె వింటూ వచ్చింది. తెలియకనే వారి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవునిని నువ్వు నిజంగా ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ ప్రేమ నిలవరముగా ఉంటుంది. వారికి నువ్వు ఆతిథ్యాన్ని ఇస్తావు. నీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని, నీ తోటి వారిని ఎన్నడూ కూడా నీకు కలిగింది ఏ ఆతిథ్యం ఇచ్చి వారి వారి పట్ల నీ ప్రేమను వారికి తెలియచేయవలసిన వ్యక్తివై ఉన్నావు. సహోదర ప్రేమ విషయంలో నిలవరముగా ఉండాలి. నీకు కలిగిన దాంట్లో వారికి ఎప్పుడు కూడా నువ్వు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఇంకా సహోదరుల పట్ల ప్రేమ చూపించే విషయంలో నువ్వు ఏ విధంగా ఉండాలి అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే చదవండి ఆ మాటను తీసిన వారు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఓకే, చాలు. సహోదర ప్రేమ విషయంలో మనం ఎలా ఉండాలి అంటే మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ఇతరులను ప్రేమించాలి. మాటలు చెప్తాం, నేను ప్రేమిస్తున్నాం, మీరంటే మాకు బాగా ఇష్టమండి, మేము మనకు చాలా గౌరవిస్తున్నామండి అని ఎన్ని మాటలు చెప్తే సరిపోతుంది. కానీ మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో నువ్వు వారిని ఎలా ప్రేమిస్తున్నావు అది క్రియారూపంలో, అలాగే సత్యముతో ప్రేమించాలి. క్రియారూపంలో వారికి తెలియచేస్తూ ప్రేమించాలి, సత్యముతో నువ్వు ప్రేమించాలి ఇతరులను. ప్రేమ క్రియలతో కూడిందై ఉండాలి. ప్రేమ ఎలా ఉండాలి? క్రియలతో కూడినదై ఉండాలి. ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వేదో ఏదో ఒకటి క్రియారూపంలో వారికి తెలియచేయకపోతే ఎలా తెలుస్తుంది నీ ప్రేమ? దేవుడు మనల్ని ప్రేమించాడు, అది క్రియారూపంలో ఎలా చూపించాడంటే ప్రాణం పెట్టి చూపించాడు. అలాగే నువ్వు నీ తోటి వారిని ప్రేమిస్తున్నట్లయితే అది క్రియతో కూడినదై ఉండాలి. అలాగే నువ్వు నీ తోటి వారి పట్ల ఏ విధమైన ప్రేమను కనపరచాలని మనం చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఓకే, చాలు. సో దేవుని ప్రేమను మనము మన సహోదరుల పట్ల ఏ విధంగా చూపించాలి అంటే మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ఆపదలో ఉన్నప్పుడు, కష్టాలలో, అవసరతలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టి తన ప్రేమను ఎలా మనకు చూపించాడో నీవు కూడా అటువంటి ప్రేమను నీ సహోదరుల పట్ల చూపించవలసిన వ్యక్తివై ఉన్నావు. అలా నువ్వు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నావు అని వాక్యం చెప్తుంది. మన ప్రేమ క్రీస్తు ప్రేమ వలె ఉండాలి. ఎలా ఉండాలి మన ప్రేమ? క్రీస్తు ప్రేమ వలె ఉండాలి. క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. మనము కూడా ఇతరులను ప్రేమించి వారు అవసరతలో ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు వారిని ఓదార్చాలి, ఆదరించాలి, బలపరచాలి. అవసరమైతే ప్రాణము పెట్టడానికి కూడా వెనకాడనే అడగదు. అలా ఇతరుల పట్ల నీవు దేవుని ప్రేమను కనపరచాలని దేవుని కోరిక, దేవుని ఆశ. దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, ఇతరులను నువ్వు ఏ విధంగా ప్రేమించాలి అనే దాంట్లో మనం కొన్ని అంశాలు వింటూ వచ్చాం. అలాగే దేవునిని అలాగే ఇతరులను ప్రేమించకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? దేవునిని ప్రేమించకపోతే, ఇతరులను ప్రేమించకపోతే కలిగే నష్టాలు ఏంటో మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం.
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఓకే. చాలమ్మా. సో, దేవునిని అలాగే ఇతరులను ప్రేమించకపోతే కలిగే నష్టాలేంటో కొన్ని విషయాలు మనం విందాం. దేవునిని ప్రేమించకపోతే, లేకపోతే ఇతరులను ప్రేమించకపోతే ఆడెక్కడున్నాడట? చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉన్నవాడు. చీకటిలోనే నడిచేవాడు. చీకటిలో ఉన్న వాళ్ళెవరు? సాతాను సంబంధులు. చీకటిలో ఉన్నవారు ఎవరు అంటే లోక సంబంధులు. నువ్వు నిజంగా దేవునిని ప్రేమించే వ్యక్తిగా, ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉంటే నువ్వు చీకటిలో ఉండవు. నువ్వు దేవునిని ప్రేమించకపోతే, అలాగే లోకములో ఉన్నటువంటి నీ తోటి వారిని ప్రేమించకపోతే నువ్వు చీకటిలో ఉన్నట్టే. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉన్నవాడు. చీకటిలోనే నడిచేవాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇతరులను నువ్వు ప్రేమించే స్థితిలో లేకపోతే నువ్వు ఇంకా చీకటిలో ఉన్నట్టే. కనుక ఈ పూట ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా తోటి వారిని కూడా ప్రేమిస్తాను అని ఒక తీర్మానాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలాంటి తీర్మానం లేకపోతే నువ్వు ఇంకా చీకటిలో, లోకములో సాతాన్ని సంబంధిగా నువ్వు ఉన్నట్టేనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఓకే. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. నువ్వు దేవునిని ప్రేమించకపోతే, ఇతరులను ప్రేమించకపోతే కలిగే రెండవ నష్టం ఏమిటంటే ప్రేమ లేకపోతే ఆడు మరణమందు నిలిచి ఉన్నాడు. నువ్వు మరణానికి సమీపంగా ఉన్నావు, మరణములో ఉన్నావు. నీవు నీ తోటి వారిని, దేవునిని ప్రేమించకపోతే కలిగే రెండవ నష్టం ఏమిటంటే నువ్వు మరణంలో నిలిచి ఉన్నావు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏ నరహంతకునికి నిత్య జీవము ఉండదు. నువ్వు నీ సహోదరుని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, దేవుని ప్రేమను అత్యధికంగా వారి పట్ల చూపించాలి. ఒకవేళ అలా చూపించకపోతే నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నట్టు అంటే మరణములో నిలిచి ఉన్నట్టు, నరహంతకుడుగాని ఉన్నట్టు. నరహంతకుడికి నిత్య జీవము లేదు అని వాక్యము చెప్తుంది. అలాగే దేవుని ప్రేమించకపోవడం వల్ల మూడవదిగా మనం చూస్తే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఓకే, చాలు. దేవునిని ప్రేమించకపోతే కలిగే నష్టంలో మూడవది, నువ్వు నిజంగా దేవునిని ప్రేమించే వ్యక్తిగా ఉంటే దీవించబడతావు. దేవునిని ప్రేమించకపోతే కలిగే మూడవ నష్టం మనం చూచాము. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ సహోదరుని ప్రేమిస్తావు. నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నావంటే దేవుని కూడా ప్రేమించినట్టే. నువ్వు నీ సహోదరుని ప్రేమించడం లేదంటే నువ్వు దేవుని ప్రేమించడంలా, దేవుని ఆజ్ఞలు పాటించడంలా. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే మోక్షాన్ని చేరుకోలేం, దేవుడితో యుగయుగాలు ఉండలేం. అందుకనే దేవుని ప్రేమించకపోతే కలిగేవా మూడవ నష్టం ఏమిటంటే దేవుని నువ్వు చూడలేవు. దేవుని ప్రేమించకపోతే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. దేవుడుండే ఆ నిత్య రాజ్యంలో దేవుడితో పాటు యుగయుగాలు ఉండలేవు. కనుక ఇతరులను ప్రేమించకపోతే కలిగే మూడవ నష్టం దేవునిని చేరుకోలేవు. దేవుని ప్రేమించకపోతే, దేవుని ఆజ్ఞను నెరవేర్చకపోతే దేవుని దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? అలాగే మనం చూస్తే నాలుగవదిగా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలను తీసిన వారు చదవండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము కలవాడవైనను, ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఓకే, చాలు. సో దేవుని యొక్క ఇతరులను ప్రేమించకపోవడం వల్ల కలిగే 4వ నష్టం ఏంటంటే ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే. కొన్ని వ్యర్థమైన వస్తువులు ఉంటాయి మన ఇంట్లో, వ్యర్థమైనవన్నీ తీసుకెళ్లి డస్ట్బిన్లో వేస్తాం. దానివల్ల ఎవరికి ఉపయోగం?
రాత్రి కడుపు నిండా తింటాము, ఉదయాన్నే విసర్జిస్తాం. దానివల్ల ఏం ఉపయోగం? అదంతా వ్యర్థమైనది. కొన్ని విసర్జిస్తూ ఉంటాం. వాటి వైపు చూడడానికి ఇష్టపడం. సో, నువ్వు దేవుని ప్రేమించకపోతే నీవు దేవుని దృష్టిలో వ్యర్థుడవే. ప్రేమ లేకపోతే ప్రయోజనమేమీ లేదు నీ ద్వారా. దేవునికి ప్రయోజనం లేదు. నీ ద్వారా ఇతరులకు ప్రయోజనం లేదు. ఇంక ఈ లోకంలో బ్రతికి ఉపయోగం ఏముందండి? కనుక ఇతరులను ప్రేమించకపోతే కలిగే 4వ నష్టం, ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు గాని నీ ద్వారా దేవునికి గాని మనుషులకు గాని ఉపయోగం లేదు. ప్రేమ లేకపోతే నీ ద్వారా నీకే ప్రయోజనం ఉండదు. ఇక అలాంటి జీవితం జీవించినా ఒకటే, జీవించకపోయినా ఒకటే. కనుక దేవునిని అలాగే ఇతరులను ప్రేమించకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి 4 విషయాలు విన్నాం. చీకట్లోనే ఉంటారు. అలాగే మరణంలో ఉంటాడు దేవుని ప్రేమించకపోతే, ఇతరులను ప్రేమించకపోతే. ఇంకా దేవునిని చూడలేం. 4వది వ్యర్థం. నీ జీవితం వ్యర్థమే. నీ వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు. అందుకే బ్రతికినంత కాలం దేవుణ్ణి అధికంగా ప్రేమించడం జీవితానికి అలవాటు చేసుకుందాం. అలాగే ఇతరులను ప్రేమిద్దాం. ప్రేమించకపోతే నష్టాలు 4 ఉన్నాయి. ఎంత ఘోరంగా అనిపించినాయండి. నిజంగా అవి చదువుతుంటేనే ఆ హృదయం అయితే అంతా కూడా అంటే దేవుని ప్రేమించకపోతే ఇంత నష్టం ఉందా అని నాకే చాలా హృదయంలో వేదన ఉంది. కనుక నేను అలా ఉండకూడదని ఒక తీర్మానాన్ని బలంగా తీసుకుంటున్నాను. ఎక్కువగా ఇతరులను ప్రేమించాలని ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో బలంగా మాట్లాడుతున్నాడు. అలాగే మనం చూస్తే దేవుని యొక్క ప్రేమను ఇతరులను ప్రేమించడం వల్ల, దేవుని ప్రేమను ఇతరుల పట్ల చూపించడం వల్ల కలిగే లాభాలు ఏమిటో కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుని ప్రేమను ఇతరులకు చూపిస్తే కలిగే లాభాలు ఏమిటి అని మనం చూస్తే, ఎక్కువ టైం లేదు. సో కాబట్టి నేను రెఫరెన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో దేవుని ప్రేమను ఇతరుల పట్ల చూపిస్తే కలిగే లాభాలు ఏమిటంటే, మొట్టమొదటిగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 16 వచనాల వరకు ఉంటుంది. అక్కడ ఈ మాట ఉందండి, మనము ఆయన యందు నిలిచి ఉంటాం. దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో, ఇతరులను ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవునిలో నిలిచి ఉంటారు. ఇది మొదటిదండి. దేవునిని ఇతరులను ప్రేమించడం వల్ల కలిగే లాభం ఏమిటంటే, దేవునిలో నువ్వు నిలిచి ఉంటావు. రెండవది 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవుని నువ్వు ప్రేమిస్తే నీలో భయం ఉండదు. ఇతరులను నువ్వు ప్రేమిస్తే నీలో భయము ఉండదు. పరిపూర్ణమైన ప్రేమను నువ్వు ఇతరుల పట్ల చూపించినప్పుడు నీలో ఉన్న భయం అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా దేవునిని ఇతరులను ప్రేమించడం వల్ల కలిగే 3వ లాభం ఏమిటంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మనం మన సహోదరులను ప్రేమిస్తున్నాం కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. నీవు నీ సహోదరులను దేవుణ్ణి ప్రేమిస్తే నీకు మరణం లేదు, ఎప్పుడు నీకు జీవమే. మరణములో నుండి జీవములోకి నువ్వు దాటబడిన వ్యక్తివి. ఇతరులను దేవుణ్ణి ప్రేమిస్తే రెండవ మరణంపై నీకు ఏ అధికారం కూడా లేదు. అలాగే నువ్వు దేవుని ప్రేమిస్తే, ఇతరులను ప్రేమిస్తే కలిగే 4వ లాభం ఏమిటి అని చూస్తే, మనము 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అక్కడ ఈ మాట ఉందండి, దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుని నువ్వు ప్రేమిస్తే, ఇతరులను ప్రేమిస్తే కలిగే 4వ ఫలితం ఏమిటంటే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు, ఎన్నో సిద్ధపరిచాడు. వాటన్నిటిని నువ్వు పొందుకుంటావు. ఇంకా అలాగే చూస్తే మనం దేవుని ఇతరులను ప్రేమిస్తే కలిగే 5వ లాభం ఏమిటంటే, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది, దేవునిని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వారికి ఏది కుదవలేదండి, ఏది కుదవలేదు. ఇతరులను దేవుని నువ్వు ప్రేమిస్తే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తాడు ఆయన. అలాగే నువ్వు దేవునిని ఇతరులను ప్రేమిస్తే కలిగే 6వ లాభం నిర్గమాకాండము 20వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. నిర్గమాకాండము 20వ అధ్యాయం 6వ వచనంలో అక్కడి మాట ఉందండి, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరాల వరకు దేవుడు కరుణిస్తాడు. 1000 తరాల వరకు కరుణిస్తాడు, కృప చూపిస్తాడు. ఎంత గొప్ప మాట అండి. దేవునిని ప్రేమిస్తే ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయో చూడండి.
ఇతరులను ప్రేమిస్తే ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయో. దేవునిని ప్రేమించిన వారు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరాల వరకు దేవుడు వారిని కరుణిస్తాడు. నువ్వు దేవునిని ప్రేమిస్తే, ఇతరులను నువ్వు ప్రేమిస్తే నీ దీవెన నీ బిడ్డల 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 1000 తరాల వరకు ఉంటుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎంత గొప్ప మాట కదా. సో కనుక దేవునిని ప్రేమిద్దాం. ఇతరులను ప్రేమించి దేవుడిచ్చేటువంటి ఈ 6 ఆశీర్వాదాలను మనము పొందుకుందాం. కనుక విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలుచును. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంది ఈ మాట. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమయే శ్రేష్టమైనది. కనుక ప్రేమ కలిగి ఉండటకు మనం ప్రయాసపడదాం. ప్రేమను వెంటాడదాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ప్రయాసపడాలి ప్రేమ కలిగి ఉండడానికి. నిజమే, మన వలె మన పొరుగు వారిని ప్రేమించడం కష్టమే, శత్రువులను ప్రేమించడం కష్టం. అయితే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలట. ప్రేమను వెంటాడాలి. కనుక ప్రభు బిడ్డలమైనటువంటి నీవు నేను, ప్రభు నిన్ను ఎలా ప్రేమించాడో, ఏ ప్రేమతో ప్రేమించాడో, ఆయన ప్రేమ గురించి అనేక విషయాలు విన్నాం. అటువంటి ప్రేమతో ఆయన మనం తిరిగి ప్రేమించాలి. దేవుని ప్రేమించేటప్పుడు దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తాం. దేవుని ప్రేమించేవారు దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారని విన్నాం. ఇతరులను ప్రేమించాలి అనే విషయాలు వింటూ వచ్చాం. ఇతరుల పట్ల మన ప్రేమ ఏ విధంగా ఉండాలి అనే విషయాలు విన్నాం. అలాగే ఇతరులను ప్రేమించకపోతే కలిగే నష్టాల గురించి కూడా వింటూ వచ్చాం. అలాగే దేవునిని ఇతరులను ప్రేమిస్తే కలిగే లాభాల గురించి, ఉపయోగాల గురించి కూడా మనం వింటూ వచ్చాం. కనుక దేవునిని ప్రేమిద్దాం, ఇతరులను ప్రేమిద్దాం. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలను నీవు నేను పొందుకుందాం. శ్రేష్టమైనది ప్రేమే. విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ఈ ప్రేమ ఉంది. మూడిట్లో ఉన్నతమైనది ఏదంటే ఫస్ట్ బహుమతి దేనికి ఇవ్వచ్చు అంటే ప్రేమకే. ఆ ప్రేమను మనం పొంది ఉండాలి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమను వెంటాడి దాన్ని పొందుకొని ఇతరులకు కూడా మనం ఆ ప్రేమను పంచుదాం. దేవుడు ఏ ప్రేమతో అయితే ప్రేమించాడు అదే ప్రేమతో తిరిగి దేవుని ప్రేమిద్దాం. దేవుడు మన పట్ల చూపించిన ఆ ప్రేమను ఇతరులకు మనం చూపిద్దాం, రుచి చూపిద్దాం దేవుని ప్రేమను. ఆ ప్రేమతో దేవుని మార్గం నడుస్తూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ పరలోకంలో దేవుడు అనుగ్రహించేటువంటి ప్రేమించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి విన్నాం కదా. ప్రేమిస్తే కలిగే లాభాల గురించి, దేవుడిచ్చే ఆ లాభాలను, ఆ ఉపయోగాలను పరలోకంలో ప్రభు ఎదుట ఒక రోజున దేవుడు పిలిచి, ఇదిగో నువ్వు నేను ఇతరులను నా మాట విని నన్ను ప్రేమించావు, ఇతరులను ప్రేమించావు కాబట్టి నీకు ఇది బహుమతులని దేవుడు బహుమతులు ఇస్తున్నప్పుడు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో కదా. కనుక దేవుని ప్రేమను ఇతరుల పట్ల చూపిస్తూ అనేక మంది లోకంలో నశించిపోతున్నారు. ప్రేమ చేతనే జయించగలం. కక్ష చేత గాని, కోపము చేత గాని మనం దేనిని సాధించలేము. ప్రేమ చూపించి దేన్నైనా సాధించగలం. ప్రేమ ద్వారా సాధించలేనిది ఏది కూడా లేదు. కనుక లోకంలో దేవుని ప్రేమను ఇతరులకు చూపిస్తూ ఆ ప్రేమ చేత ప్రభు యొద్దకు అనేక ఆత్మలను నడిపిద్దాం. రక్షించబడిన నీకు నాకు ప్రభు అప్పగించిన బాధ్యత ఏమిటి అంటే లోకంలో నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించాలి. వారు రక్షణలోకి రావాలి అంటే వారిని ప్రేమించాలి. నీ ప్రేమను వారి పట్ల చూపించాలి. అలా చూపించినప్పుడు నీ వైపునకు వారు ఆకర్షించబడతారు. ఆ విధంగా ప్రభు యొద్దకు వారు నడిపించడానికి నీకు ప్రభు సహాయము చేస్తాడు. కనుక దేవుని ప్రేమను కలిగి ఇతరులకు ఆ ప్రేమను పంచుతూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ప్రేమ కలిగి ఉంటూ ప్రయాసపడదాం. ప్రేమను వెంటాడదాం. హృదయపూర్వకంగా ప్రతిరోజున ఉదయంలో లేచిన వెంటనే ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపండి అని అడుగుదాం. ఆ ప్రేమ నేను ఇతరులకు అందించాలి అంటే నా హృదయం నిండా నీ ప్రేమ కావాలి. నీ మనసు నాకు ఇవ్వండి ప్రభు. నువ్వు ఎలా నన్ను ప్రేమించావో అటువంటి ప్రేమ నాకు ఇవ్వండి, నేను కూడా ఇతరులను ప్రేమించాలి అని ప్రభువుని అడిగి ప్రభు ప్రేమను లోకానికి చూపిస్తూ ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు మార్గంలో ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మీ ప్రేమ గురించి మీరు మాకు అనేక విషయాలు తెలియజేశారు. మీ ప్రేమ మా పట్ల ఎంత ఉన్నతమైనదో, శాశ్వతమైనది, మహాప్రేమ. దేవా ఎత్తుకొనిచి మమ్మలను మోస్తూ ఉన్న ప్రేమ. దేవా నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది అనే విషయాలు మేము చాలా విన్నాం. అటువంటి గొప్ప ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ ఉండగా ఈ లోకంలో మనుషుల ప్రేమ మా మీద లేదని ఎన్నటికీ మేము బాధపడకుండా
నాయనా నీ ప్రేమను బట్టి ఆనందిస్తూ, హర్షిస్తూ, నేనెప్పుడు స్తుతిస్తూ, నీ ప్రేమకు రుణపడి, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే వారికి మేము ఉంటకు సహాయం చేయి. నువ్వు మమ్మల్ని ఏ ప్రేమతో అయితే ప్రేమించావో అదే ప్రేమతోనే మేము కూడా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయండి. మా ప్రేమను ఇతరులకు చూపించడానికి సహాయం చేయండి. ప్రేమించకపోతే కలిగే నష్టాల గురించి విన్నాం నాయనా. అయ్యా మేము ఎవ్వరం కూడా అలా ఉండకూడదయ్యా. ఆ నష్టాలు మేము పొందుకోకూడదు. నిన్ను ప్రేమించి, ఇతరులను ప్రేమించి ప్రభా మీరిచ్చేటువంటి మేలులను, ఆ లాభాలను మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడ్డ కృప చూపండి. నువ్వే ప్రేమతో అయితే మమ్మల్ని ప్రేమించావు అదే ప్రేమను మేము లోకానికి చూపించడానికి సహాయం చేయండి. నీకు మహిమకరంగా ఈ లోకంలో ఈ జీవిత యాత్రను కొనసాగించడానికి కృప చూపించండి. ప్రేమ ద్వారా తప్ప మరి దేని ద్వారా మేమేమి సాధించలేమనే విషయాన్ని మాకు తెలియజేశారు కనుక ప్రేమతో ప్రభా మీ కొరకు మేము చేయవలసిన పనులన్నీ కూడా చేయడానికి సహాయం చేయండి అనే విషయాలు మీ నడిపింపును కోరుతూ ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి కుటుంబాలను అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. శ్రేష్టమైనటువంటి మీ దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపి ఈ దినమంతా మీ సన్నిధిని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని నిన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోనే ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ రాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనకు చక్కని వర్తమానం అందించిన దైవజనురాలకి ప్రత్యేకమైన వందనాలు. దేవుని ప్రేమ మన ఎడల ఏ విధంగా ఉందో, దేవుని ప్రేమలోని లక్షణాల గురించి, అదే విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం దేవుని ఏ విధంగా ప్రేమించాలో, దేవుని ప్రేమను మనం ఇతరులకు ఏ విధంగా చూపించాలో, దేవుని ప్రేమ లేని వారికి కలిగే నష్టాలు, దేవుని ప్రేమించే వారికి కలిగే లాభాల గురించి దినాన్ని మనకు అనేక విషయంలో బోధించిన దైవజనురాలకి మరొకసారి నీ సిటీ పట్ల కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏకీభవించిన అందరికీ వందనాలు. పాటలు పాడి సహకరించిన వారికి, వాక్యాన్ని చదివి సహకరించిన వారికి, వాక్యాన్ని పోస్ట్ చేసిన వారికి, నూతనంగా జాయిన్ అయిన వారికి, అదే విధంగా ఈ దినాన్ని జాయిన్ అయిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఉదయకాల ఆరాధన ముగించబడింది. తిరిగి యథావిధి రేపటి ఉదయకాల సమయంలో అందరూ తిరిగి సకాలంలో జాయిన్ అవ్వాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉంటుంది కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్. రాడండి.